సినీ నటుడు చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నగరంలోని ఎన్ ఫంక్షన్ హాల్లో చిరంజీవి యువత ఏలూరు మెగా ఫ్యామిలీ నిర్వహణలో ఏలూరు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా డాన్స్ పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో డాన్స్ పోటీల్లో పాల్గొన్నారు. చిరంజీవి నటించిన చిత్రాల్లో పాటలకు డాన్స్ వేసి ఉర్రూతలూగించారు. సోలో విభాగంలో సంపత్ ప్రథమ స్థానం, డ్యూయల్ రౌండ్లో ఎర్రంశెట్టి సుమన్ మధ్యాహ్నపు అన్విత మొదటి స్థానంలో నిలిచారు. గ్రూప్ రౌండ్ లో రిథమ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రథమ స్థానంలో నిలిచింది. గెలిచిన వారంతా తిరుపతిలో జరిగే సెమీఫైనల్స్ పోటీల్లో పాల్గొంటారు. మారం హనుమంతరావు, నిమ్మల జ్యోతికుమార్, కె సాయి తేజస్వి, రిథమ్ రమేష్, శానం వెంకటనాగ, పవన్ కళ్యాణ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు జనసేన నాయకులు నారా శేష్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. శానం శ్రీరామకృష్ణ, పి జగన్, ఈ పవన్, డి రాజు, వి పండు, డి పెదబాబు పర్యవేక్షించారు. మంచి యాక్టివ్గా వస్తున్నాడు. పాట చూడు నా పాట పుట్టే శరీరం మళ్ళీ చిరంజీవి గారి బర్త్డేని పురస్కరించుకుని వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఆ వారోత్సవాల్లో భాగంగా డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయిన వారిని తిరుపతి తీసుకెళ్ళడం, తిరుపతిలో మరి సెమీఫైనల్స్ ఉంది. సెమీఫైనల్లో ఫైనల్ అయిన తర్వాత ఫైనల్లో చిరంజీవి గారి చేతుల మీద సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిరంజీవి గారు బర్త్డే అంటేనే మాకు ఒక పండగ వాతావరణం. అలాగే సేవకి నిర్వచనం చిరంజీవి గారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఉదాహరణ, నేను ఇంటర్మీడియట్ నుంచి అంటే సుమారు 90s నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా చిరంజీవి గారు చెప్పారనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఆయన బర్త్డే రోజు ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్లడ్ క్యాంప్ కానీ, ఐ క్యాంప్ కానీ ఇవన్నీ మొదలుపెట్టింది. అసలు ఈ సర్వీస్, ఈ బ్లడ్ క్యాంప్కి అవేర్నెస్ తీసుకొచ్చిందే చిరంజీవి గారు. ఇవాళ ఎన్నో సర్వీస్ ఆర్గనైజేషన్లు ఉన్నాయంటే కారణం, ఈ బ్లడ్ క్యాంపులు ఇన్ని జరగడానికి కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారు 90sలో ఏదైతే మొదలుపెట్టారో ఇవాళ ఆయన ఆదర్శంగా తీసుకుని ఎన్నో బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ క్యాంపులు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఆయన ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా ఫ్యామిలీకి నా ధన్యవాదాలు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే.